అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ 40వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ ప్రత్యేక బహుమతులను పంపించారు. గిఫ్ట్లను పంపిస్తూ ఒక లేఖను కూడా జోడించారు. బుచ్చి, హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చింది. కఠిన సమయాల్లో సైతం హనుమాన్పై నాకున్న నమ్మకం నన్ను నిలబెట్టింది. నేను 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ శక్తిలో కొంత నీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. నా జీవితంలో నీకు ప్రత్యేక స్థానం ఉంది. నీవు ఎప్పుడూ బాగుండాలి. దేవుడి దీవెనలు నీకుండాలి. ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు, నీ మీద మాకున్న ప్రేమను చాటుతుంది అని లేఖలో చరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు చరణ్, ఉపాసన ఇద్దరు గిఫ్ట్ పంపారు. చరణ్ దంపతులు పంపిన గిఫ్టుపై బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలు భర్తతో సంతోషంగా ఉంటుంది కరీనా కపూర్. తాజాగా ఈ భామ పోషకాహార నిపుణురాలు రుజితా దివేకర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తన తిండి, ఇతర అలవాట్ల గురించి మాట్లాడింది. మొదటి కాన్పు తర్వాత 45 కేజీల బరువు పెరిగిన నేను రెండో కాన్పు తర్వాత 25 కేజీలు బరువు పెరిగినట్టు తెలియజేస్తుంది. అయితే 2 సార్లు కూడా జిమ్, యోగా సెషన్స్, మెడిటేషన్స్తో పాత రూపాన్ని తెచ్చుకున్నానని పేర్కొంది. నేను తినడం ఎక్కువగా ఆస్వాదిస్తాను. చిప్స్ ప్యాకెట్లు ఇష్టంగా తింటాను. అయితే జబ్బుటాక 45 కేజీల బరువు పెరగడంతో అది తగ్గించుకునేందుకు ఒత్తిడిని ఎదుర్కొన్నాను. సన్నగా కనిపించడానికి నేను ఎప్పుడూ ఆకలితో అలమటించలేదు. టీనేజ్లో కూడా ఎప్పుడు చిప్స్ ప్యాకెట్స్ తింటూ ఉండేదానని. అయితే జహ్పుటాక తిరిగి వెళ్లి జిమ్లో శ్రమించాలని అనుకున్నాను. ఆ తర్వాత జహంగీర్ అలీ ఖాన్ జన్మించాడు. 25 కేజీల అదనపు బరువు పెరిగాను. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యాను అని కరీనా కపూర్ స్పష్టం చేస్తుంది. తనకు కిచిడి అంటే కూడా ఎంతో ఇష్టమని, 2-3 రోజులు కిచిడి తినకపోతే వెంటనే తనకు క్రేవింగ్స్ వచ్చేస్తాయని పేర్కొంది. కిచిడి తినకుండా తన బాడీ ఉండలేదని, అది తినకపోతే నాకు నిద్ర కూడా పట్టదని కరీనా కపూర్ స్పష్టం చేస్తుంది. బియ్యం, పప్పులు, తేలికైన మసాలాలతో చేసే కిచిడి చాలా రుచిగా ఉంటుంది. అందులో అన్ని పోషక విలువలుంటాయని, తిన్న వెంటనే ఈజీగా డైజెస్ట్ అవుతుందని కూడా కరీనా తెలిపింది. ఇక తన హెల్త్ గురించి మాట్లాడుతూ తాను సరైన డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పటికే తనకు ఇంత ఫిట్నెస్ ఉందని కరీనా వెల్లడించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్ నటి బుట్టబొమ్మ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం VIP విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నటిని శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడని మూవీ లవర్స్ అందరికీ తెలిసిందే. కార్తీ ఫేమ్ H వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జననాయకన్ టైటిల్తో వస్తుంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్తో పాటు టైటిల్కు మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. విజయ్ ఏప్రిల్ చివరి కల్లా తన పార్టుకు సంబంధించిన షూట్ను పూర్తి చేయనుండగా మే లేదా జూన్ కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ కానున్నట్టు ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా మంచి సమయం దొరకనుంది అన్నమాట. అంతేకాదు విజయ్ ఈ మూవీ షూట్ పూర్తయిన తర్వాత తన పొలిటికల్ జర్నీపై ఫోకస్ పెట్టనున్నాడని సమాచారం. ఇంకేంటి మరి, త్వరలోనే సినిమాకు సంబంధించిన పనులను చకచకా ముగించేయడంతో అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తుండగా కన్నడ టాప్ బ్యానర్ KVN ప్రొడక్షన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ప్రేమలు ఫేమ్ అమితాబ్ బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అజిత్ కార్ రేసింగ్, బైక్ రేసింగ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడన్న విషయం తెలిసిందే. చెన్నైలోని IIT విద్యార్థుల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తక్ష డ్రోన్ ప్రాజెక్టుకు ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించారు. 2025లో దుబాయ్లో జరిగిన కార్ రేస్లో పాల్గొన్నాడు అజిత్. తన జట్టు 911 GT3R విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు అజిత్ తన కొడుకు అద్విక్కి కారు రేసింగ్లో మెలకువలు నేర్పించడంలో నిమగ్నమయ్యాడు. అద్విక్ మంచి టాలెంటెడ్ పర్సన్. ఇటీవల పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్లో గోల్డ్
గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత బ్రెజిల్ లెజెండ్స్ జట్టు, ఇండియా ఆల్ స్టార్స్ జట్టు మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లోనూ అద్విక్ సత్తా చాటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు తన తండ్రిలాగే కార్ రేస్ శిక్షణలో నిమగ్నమయ్యాడు అద్విక్. కార్ రేసింగ్లో అద్విక్ పాల్గొన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎంఐకేఏగో కార్ట్ సర్క్యూట్లో జరిగిన కార్ రేస్ వీడియోను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేశారు. అందులో అజిత్ తన కొడుకుకు కార్ రేసింగ్ గురించి చిట్కాలు ఇస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ప్రస్తుతం పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ వర్మకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వర్మకు ఊరటనిచ్చింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సేన దర్శకత్వం వహిస్తుండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం శ్రీరామనవమి కానుకగా స్పెషల్ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ ను పంచుకుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్ ను శ్రీరామనవమి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుపుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నా భయ్యగా నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలో టాప్లో ఉంటారు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ ఇద్దరి కాంపోలో వచ్చిన చిత్రం ఎల్ టు ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్, మంచు వారియర్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఓవైపు ఈ సినిమాను పలు వివాదాలు చుట్టుముడుతూ ఉండగా మరోవైపు మూడో పార్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. అతి త్వరలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ థర్డ్ పార్ట్ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడని, దీనికి L3 టైటిల్ ఖరారు చేశాడని ఇండస్ట్రీ సర్కిల్లో వార్త రౌండప్ చేస్తుంది. ఈసారి థర్డ్ ఇన్స్టాల్మెంట్లో మరో క్రేజీ యాక్టర్ ఉండబోతున్నాడట. ఇంతకీ యాక్టర్ ఎవరో కాదు, మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్. ఈ కథాంశం తీవ్రంగా ఉంటుందని అబ్రహం ఖురేషీ అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లి అలియాస్ లూసిఫర్ 1982లో ముంబైకి వచ్చి తన మాఫియా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రయాణాన్ని ట్రాక్ చేసే నేపథ్యంలో థర్డ్ పార్ట్ ఉండబోతుందంటూ కథనాలు తెరపైకొస్తున్నాయి. దీనికి సంబంధించి రెండో పార్ట్ చివరలో లీడ్ పై హింట్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్. ఈసారి L3లో వివాదాలను నివారించడానికి మేకర్స్ స్క్రిప్ట్ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణం తెలియరాలేదు. మనోజ్ కుమార్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. పూరబ్ ఔర్ పాచిమ్, క్రాంతి, రోటీ కపడా ఔర్ మకాన్ వంటి సినిమాలు ఆయనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించడంతో ఆయనను భారత్ కుమార్ అని పిలుచుకునేవారు. ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా, పాటల రచయితగా, ఎడిటర్గా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తిగా మనోజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుందని, త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పారు. దక్షిణాది సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడం వెనక ఎంతో మంది శ్రమ, కృషి ఉందని చెప్పారు. ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఒకానొక సమయంలో మన సినిమాలకు ఉత్తరాదిన సరైన గుర్తింపు ఉండేది కాదని అన్నారు. బాలీవుడ్లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడిందని, ఆ లోటును కొత్త దర్శకులు
దర్శకులు తీరుస్తారని చెప్పారు. కాకపోతే ఆ దర్శకుడు ముంబైకి సంబంధం లేకుండా బయటవారే అయ్యుంటారని అనిపిస్తుందని అన్నారు. కెప్టెన్ మిల్లర్, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా వంటి సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు తమిళ నటుడు ధనుష్. అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఇడ్లీ కడాయ్. ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విడుదలను వాయిదా వేసింది. ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ఈ సినిమాతో పాటు ఇళయరాజా బయోపిక్ శేఖర్ కమల కుబేరా సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. తిరుచిత్రబలం సినిమా తర్వాత నిత్యా మీనన్ ధనుష్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఫలక్నుమా దాస్. ఈ సినిమాకు తానే దర్శకత్వం చేయడంతో పాటు కథానాయకుడిగా నటించాడు. హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాగా 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే విశ్వక్ సేన్కి మాస్కీ దాస్ అనే టైటిల్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చిన దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ను విడుదల చేస్తుంది. సలోని మిశ్రా, హర్షితా గౌర్ హీరోయిన్లుగా నటించగా పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించాడు. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్పీ కాలనీలో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. శుక్రవారం కేపీహెచ్పీలోని రోడ్ నెంబర్ 1లో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుసుకున్న అభిమానులు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వీరి రాకతో ఆ ప్రాంగణం అంతా రద్దీగా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ హీరో, హీరోయిన్ లోపలికి వెళ్లారు. దాంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.